అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. మన క్రొకోడైల్స్ ఆ ప్రత్యుత్పత్తి కేంద్రం దాని గురించి మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే, గత 2 సంవత్సరాల నుంచి దీనికి బడ్జెట్ అనేది అలాట్ కాలేదు, బడ్జెట్ రిలీజ్ అవ్వట్లేదు. అందుకోసం దాంట్లో ఒక 4 మొసళ్ళు ఉండే మొసళ్ళు అవి ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ చేయలేక వీటికి మంజీరా డ్యామ్లో వదిలేసినాము. ఫర్దర్ ఏమైనా వస్తే బడ్జెట్ ఏమైనా వస్తే మళ్ళీ బయట రెస్క్యూ చేస్తాం. అప్పుడప్పుడు బయట ఒడ్డు పైన విలేజ్ సైడ్ బయట గట్టు మీద వస్తుంటాయి, నీళ్ళు ఎండిపోయిన తర్వాత, నదిలో నీళ్ళు ఎండిపోయిన తర్వాత బయటకు వస్తుంటాయి. అప్పుడు ప్రజలు మాకు ఇచ్చిన సమాచారం మేరకు మేము వెళ్ళి రెస్క్యూ చేస్తాము. చేసి ఒకవేళ బడ్జెట్ వస్తే అవి మళ్ళీ తీసుకొచ్చి బయట ఆ ప్రత్యుత్పత్తి కేంద్రంలో పెడతాము. ఆ ప్రత్యుత్పత్తి కేంద్రం ఏంటంటే అది మనకు బయట ప్రజలకు దాని అవగాహన కోసం అది ఏర్పాటు చేసిన కేంద్రం. అది ఈఈసి బిల్డింగ్ అది. కానీ ఇప్పుడు మిగిలిన అన్నీ ఉన్నాయి, ఒక 4 క్రొకోడైల్స్ మాత్రమే. దానికి కావలసిన ఫుడ్ కోసం రావాల్సిన బడ్జెట్ రాకపోవడంతో మన మంజీరా డ్యాంలో వదిలేయడం జరిగింది. అది గత 2023 సెప్టెంబర్లో వదిలేయడం జరిగింది. అది దానికంటే ముందు 2022-23 నుంచి దానికి డబ్బులు రావడం లేదు. దానికి బిల్లు సబ్మిట్ చేస్తే ఆ బిల్లు డబ్బులు కూడా రాకపోవడంతో దానికి ఫుడ్ సప్లై చేసిన సప్లయర్ ఇప్పటివరకు ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. పాపం ఆయనకు డబ్బులు రాలేవు. అయినా అరేంజ్ చేస్తామని చెప్పేసి మేము ప్రతిపాదనలు పంపించినాము. ఒకవేళ మా హెడ్ ఆఫీస్ నుంచి ప్రతిపాదనలు రాగానే ఆయనకి ఇచ్చే డబ్బులు ఇచ్చేస్తాం, మిగతాది ఫర్దర్ మెయింటెనెన్స్ కూడా చూసుకుంటాం. దానికి సంవత్సరానికి 2.5 నుంచి 3 లక్షల వరకు ఖర్చు వస్తుంది. దానికి ఏంటంటే దాని బడ్జెట్ హెడ్ వేరే ఉంటుంది, వైల్డ్ లైఫ్ది వేరే ఉంటుంది. ఆ బడ్జెట్లో ఆ హెడ్లో బడ్జెట్ రాకపోవడంతో మెయింటైన్ చేయడం కష్టమైంది. దానికి అంతే చేస్తామండి. ప్రతిపాదనలు పంపించినాము. ఒకవేళ డబ్బులు రిలీజ్ అయితే మళ్ళీ రీఓపెన్ చేస్తాం. దానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొసళ్ళ సంతాన ఉత్పత్తి కేంద్రాన్ని ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కల్పగూరు శివార్లో ఉన్నటువంటి ఈ యొక్క మొసళ్ళ పెంపకం దగ్గర మనం ఉన్నాం. గతంలో కూడా ఒక 1978లో ఈ యొక్క పెంపకం కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉండేది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ మొసళ్ళ పెంపకాన్ని ఉత్పత్తిని ఆపివేయడం జరిగింది. వీనిలో ఉన్నటువంటి మొసళ్ళను ఈ యొక్క మంజీరా నదిలో కూడా వదిలిపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అధికారులను అడిగి తెలుసుకుంటే ఇక్కడ ఒక వారిని పోషించే పరిస్థితి లేదు, అంటే వచ్చేటువంటి బిల్స్ రావడం లేదు, అంటే ఇబ్బందులకు గురవుతున్నాం. వాళ్ళకు ఆ పశుగ్రాసం కావచ్చు, దానికి సంబంధించి అంటే పోషించాలంటే ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క వాటికి మొసళ్ళ పెంపకానికి ఉన్నటువంటి ఖర్చులను భరించి ప్రభుత్వం ఇచ్చినట్టయితే మొసళ్ళ పెంపకాన్ని మళ్ళీ రీఓపెన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి. స్థానికంగా ఉంటున్న జంతు ప్రేమికులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఈ యొక్క మొసళ్ళ పెంపకాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చేటువంటి అంటే వచ్చి చూసి వెళ్ళేవారు ప్రజలు చాలామంది వస్తుంటారు, వీక్షించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ మొసళ్ళ పెంపకాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి, మళ్ళీ కూడా పునరుద్ధరించాలని చెప్పి స్థానికులు కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సంగారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.